దాని పరిణామం ఎక్కడ? అధికార పార్టీకే దక్కుతాయి ఇంకా. అంతే, అధికార పార్టీ ఆశీర్వదిస్తేనే బతుకుతావు నువ్వు, లేకపోతే బతకనియరు నేను. అది ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్. కానీ ఇలాగే ఉంటే పంటల పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి? రేపొద్దున ఇలా వీళ్ళు బ్లాక్లో కొనుక్కొని సగం పంట వచ్చి దిగుబడి తగ్గిపోతే, రేపొద్దున ఆ పంట ధరలు పెరిగితే మార్కెట్లో భరించాల్సింది సామాన్యులే. ఆ భారం పడేది మనలాంటి వాళ్ళ మీదే. దానికి ఎవరు బాధ్యులు? ఏముంది, ఇతర రాష్ట్రాన్ని తెప్పిస్తారు. పోయేది రైతు. వైసీపీ వాళ్ళకి సంబంధించిన నాగిరెడ్డి అంచనా ప్రకారం ఏడాదిలో 600 కోట్లు నష్టపోయారు రైతులు వివిధ పంటల రూపంలో. దిగుబడి తగ్గడం కావచ్చు, లేకపోతే పంట నష్టం అవడం వల్ల కావచ్చు, మామిడికాయలు పారబోసినటువంటి తరహా కావచ్చు. ఇది ఇంత సంక్షోభం ఇంత ఉంది ఎప్పుడూ లేదు. అదే కదా, ఇది అచ్చెన్నాయుడికి అవగాహన లేదు శాఖ మీద. సమీక్షలు చేస్తూ ఉంటాడు అంతే. చంద్రబాబు గారు సీరియస్ గా తీసుకోరు. లోకేష్ గారికి సంబంధించిన శాఖ కాదు ఇది. నడిచిపోతుంది అంతే, గుడ్డె దిశలో పడ్డట్టు వెళ్ళిపోతుంది వ్యవసాయ శాఖ. ఇన్ని కోట్ల మంది రైతుల జీవితాలతో అన్నదే అర్థం కావట్లేదు. జగన్ హయాంలో ఎవరు కూడా మాకు గిట్టుబాటు ధర లభించలేదు అని ఏ రైతు రోడ్డు ఎక్కలేదు. అలాగని రైతులు మొత్తం రోడ్డు ఎక్కలేదు నేను అన్నాను. గిట్టుబాటు ధర లభించలేదు, మా పంట మురిగిపోతుందని ఎవరు రోడ్డు ఎక్కలేదు. మామూలుగా టమాటాల ధర పెరగడం, అవి కొనలేనప్పుడు కుళ్ళిపోవడం, ఇవి మనం కూడా వార్తలు చేసాం. అవి అలాగే యూరియాలు అందట్లేదు, యూరియా అందక మాకు పంట ఆగిపోతుంది, పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసుకోవాల్సి